మనము విశ్వ బ్రాహ్మణులం. ఇప్పుడు త్వరలో జనాభా లెక్కలు కానీ స్టార్ట్ అవుతున్నాయి, దాంట్లో కానీ రాపించండి. మనం ఒక్కొక్కరం ఒకటి చెప్పకుండా కులాల పేర్లు మనం చేసుకునే వృత్తి పేర్లు చెప్పుకుంటూ వెళ్తున్నాం. అలా కాకుండా విశ్వ బ్రాహ్మణ అనేది రాపియాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. అలాగే గవర్నమెంట్కి కానీ నేను అది ఇచ్చాను, వినతి పత్రం కానీ ఇచ్చాను. అక్కడ విశ్వ బ్రాహ్మణ అనే రాపియాలనేది సబ్సిడీ మాలో పక్కన పెడుతూ ఉన్నారు కులాలు కొన్ని, అలా అవన్నీ తీసేసి ఇది ఒక్కటే రాపియాలని పెట్టేశాము. అది ఖచ్చితంగా మన వాళ్ళందరూ రాపియాలి. అప్పుడైతేనే మన జనాభా లెక్క కరెక్ట్గా వస్తుంది. మనకు ఏమి కావాలనేది కానీ గవర్నమెంట్ దృష్టిలోకి వెళ్తుంది. మనకు ప్రతి ఒక్కటి మనం సాధించుకోవడానికి కానీ బాగుంటుంది. మామూలుగా మన రాష్ట్రంలో జనాభా శాతంలో 7వ లిస్టులో ఉన్నాం మనం. 7వ లిస్ట్ అంటే పెద్ద జనాభానే మనది. కాకపోతే అది కరెక్ట్గా లెక్కలు రావట్లేదు. దానికోసం మనం అందరం కృషి చేయాలి. ప్రతి అధ్యక్షుడు, మా అన్నగా చెప్తున్నా, అందరు అధ్యక్షులు కలిసి ఒక్కటిగా ఉండి ఒకటి మేమంతా వాళ్ళ ఇష్టం ఏదైనా మా దాంట్లో ఉండొచ్చు, కాకపోతే వెళ్ళినప్పుడు మాత్రం మేమంతా ఒకటి అని వెళ్ళేసి గవర్నమెంట్కు ఒక వినతి పత్రం ఇస్తే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. మీ వినతి పత్రాలు అయితే నేను సమర్పించానన్న 23 ప్రశ్నలతో ఒక వినతి పత్రం నాకు అందించారు అన్నగారు. అది నేను చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ సార్ గారికి ఇవ్వడం జరిగింది. దీనిపైన అయితే నేను చాలా కృషి చేస్తూ ఉన్నాను.